మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ సమాచారం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యం నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, అలాగే మనుషుల చేత కూడా నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మొదటి శతాబ్దం కాలంలో ఈ మాటను చెప్పాడు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా ఈ రోజు మానవ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రతి విధంగా ఎంతో ఉన్నతమైన స్థానానికి నేడు వైద్య ప్రపంచం చేరుకుంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఉన్నతమైన స్థానానికి వైద్య ప్రపంచం చేరుకున్న ఈ వైద్యం దేవునికి ఎంతో వ్యతిరేకంగా కూడా చేస్తుంది కొన్ని సంగతులను అని తెలియచేయడానికే మరి నేడు మానవాళిలో జరుగుతున్న దోపిడీలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, మోసం చేయటం కానివ్వండి, ఇది వైద్యంలో కూడా ఉంది అని మనం ఎన్నోసార్లు పేపర్లో చదువుతాం, మనం వింటూ ఉంటాం, వార్తల్లో వింటూ ఉంటాం. అయితే మోసం అన్నది ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక విధంగా మోసం చేయటం మానవాళిలో చూస్తాం. డబ్బులు చూసుకోవటం ఒక రకమైన మోసం అవుతాయి, సొమ్ములు చూసుకోవటం ఒక రకమైన మోసం అవుతాయి, మనిషి యొక్క దేహంలోని అవయవాలను చూసుకోవటం కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాగే మనిషి యొక్క అవయవాలను చూసుకోవటమే కాకుండా మనుషులను రూపాలను మార్చే స్థితి కూడా నేటి వైద్య ప్రపంచం చేరుతూ ఉంది. మనకు ఒక ఫేస్ సర్జరీ చేయటం కానివ్వండి, లేదా లింగ మార్పిడి చేయటం కానివ్వండి, వైద్య ప్రపంచం అభివృద్ధి చెంది అంది అని చెప్పుకుంటూ అనేక సార్లు ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు ఇలా కూడా చేయగలుగుతున్నారా అని మనం అనుకుంటే, ఆ చేయటం అన్నది లింగ మార్పిడి చేసి దేవునికి వ్యతిరేకులుగా మారిపోయేవారు కూడా మనకు కనపడుతుంది. దేవుడు మధ్య కాలంలో ఒక పేపర్లో చదివినప్పుడు వచ్చిన వార్త ఏంటంటే, ఒక అతను ఇంట్లో గొడవపడి ఏదో ఒక ట్రైన్ ఎక్కి కూర్చోవటం, అది ఎక్కడ దాకా వెళితే అక్కడికి వెళ్ళాలి అనుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనుషుల చేత మోసపోయి ఏదో ఇంటి దగ్గర గొడవపడి వచ్చాను కనుక తిరిగి అక్కడ వెళ్ళకూడదన్న ఆలోచనతో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో వాడు మనుషుల చేత మోసపోయి ఒక హిజ్రాగా మారి తిరిగి వచ్చినప్పుడు పేపర్లో వేసిన మాట ఏంటంటే, అతడిగా వెళ్ళి ఆమెగా వచ్చిన ఉల్లేఖంలో. అయితే ప్రియమైన దేవుని వల్ల దీనికంతటికి కారణం ఏంటంటే, వైద్య ప్రపంచం అభివృద్ధి చెంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. మరి ఇలా చేయటానికి నిజంగా బైబిల్లో దేవుడు ఎక్కడన్నా రాయించాడా? మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఎవరైనా ఉన్నారా? మరి మొదటి శతాబ్దం కాలంలో యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని చుట్టూ ఆయన మాట్లాడుతూ మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని చెప్పాడు అని అంటే, మరి పాత నిబంధన గ్రంథంలో కానీ మూడు గడిచిన కాలంలో ఎప్పుడైనా ఎవరైనా ఇలా చూశారని మనం బైబిల్లో చూడగలుగుతాం. ఒక మాట ఒక సందర్భంలో మీరు చూడగలిగితే అన్నదా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం. మరియు
నీ గర్భములో పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరులను నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోయి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లరా హిజ్కియా రోగి అయి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని చేత హెచ్చరించుతుంది. రోగం బాగైన తర్వాత అతనికి ఉన్నటువంటి గాయం మారిన తర్వాత బాలాకరాజు దగ్గర నుంచి దూతలు వచ్చి తన ఇంటిని తన సామ్రాజ్యాన్ని చూసిన తర్వాత దేవుని ద్వారా హెచ్చరించ చేయబడిపోతున్న మాట ఏంటంటే, వారు వచ్చినప్పుడు నువ్వు ఏం సూచించావు అని ప్రశ్నించినప్పుడు నాకున్న సామ్రాజ్యాలు లేకుండా నా ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని, నా డబ్బులు, నాకున్న ఆయుధాలను వీటన్నిటిని నేను సూచించాను అని చెప్పగానే నువ్వు వారికి సూచించవు కనుక భవిష్యత్తులో జరగబోయేది ఏంటి అంటే బబులోను రాజు నీ మీద యుద్ధం చేసి నీ పుత్ర సంతతను తన దేశంలోకి తీసుకొని ఉంది నపుంసకులుగా చేయబోతున్నాడు అని చెప్పాడు. అంటే ఆనాటి రాజుల కాలం జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే, ఒక రాజుపై యుద్ధం చేసి విజయాన్ని పొందినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజులను కానివ్వండి, ఎంతో మంది సూర్యులను కానివ్వండి, వారికి బానిసలుగా ఉండేటట్టు తీసుకుని వెళ్ళటం జరిగింది. వారికి బానిసలుగా ఉండేటట్టు తీసుకుని సూర్యులు, ఎంతో మంది బలవంతులు, ధైర్యవంతులు, వీళ్ళందరూ మేము వీళ్ళని జయించడం వల్ల కసిని లోపల పెట్టుకొని వాళ్ళ మనసులో పెట్టుకొని ఏదో ఒక రోజు వీళ్ళందరూ పోయి మాకు శత్రువులైన వారితో చేతులు కలిపి మా మీదనే యుద్ధానికి తిరగబడితే మా పరిస్థితి ఏమవుతుందన్న ఆలోచనతో రాజులు చేస్తున్న పని ఏంటంటే, వీళ్ళను మానసికంగా కృంగదీయాలన్న ఆలోచనతో మంచి నుంచి వీరులైనటువంటి వారిని నపుంసకులుగా చేసేవారు. అందుకే ఇదే సందర్భాన్ని మరొక చోట కూడా రాయిస్తూ దేవుడు అంటున్న మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్న మాట ఏంటంటే, మీరు ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనము 7వ వచనం చూడండి సార్. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనము 7వ వచనం చూడండి బైబిల్లో. ఆ కాలమందు బబులోను రాజును బలాదను కుమారుడునైన మెరుదక్ను హిజ్కియా పడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా 7వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరుకు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇక్కడ కూడా అదే సందర్భాన్ని అదే రాజుతో చూస్తున్నటువంటి మాటను మరొకసారి ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయిస్తూ చూస్తున్న మాటను మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం ప్రపంచ మానవాళికి తెలియదు. వైద్య ప్రపంచం ఈ రోజు కాదంటే అభివృద్ధి పొందింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించినటువంటి మాటను మనం పరిశీలన చేయగలిగితే మనుషులను నపుంసకులుగా తీర్చిపెట్టి నపుంసకులుగా మార్చగలిగే వైద్యం ఆ రోజే భూమి మీద ఉంది అని, ఈ రోజు కాదు ఆ రోజే ఉంది అన్న సంగతి మనకు ఇక్కడ అర్థమైతే, వీళ్ళని ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయవలసి వస్తుంది అని అంటే, వాళ్ళని ఎలాగైనా కృంగదీయాలన్న ఆలోచనతో, వాళ్ళను కోలుకోకుండా చేయాలన్న ఆలోచనతో, ఇక మేము ఏమి యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేసి సాధించేది ఏముంది కనుక చేసే పనిలో మేము ఉంటే చాలు అనుకుని బతికిపోతే చాలు అన్న ఆలోచనతో ఈ వీరులు, సూరులు ఎంతో మంది ఒక రాజు చేతిలో ఊడిపోయి వారికి బాధితులుగా అయిన తర్వాత వీళ్ళు ఇలా బతకవలసిన పరిస్థితి, ఎంతో తుంగిపోయి నలిగిపోయి బతికే పరిస్థితి ఆనాటి వీరులకు ఏర్పడినది.
అయితే ప్రేమైన దేవుని అన్నదా వీళ్ళని ఇలా కుంగ తీసుకున్నటువంటి రాజులు ఇలా నిర్ణయం తీసుకుని ఏం చేసేవారు, వీళ్ళని ఏ పనికి ఉపయోగించారు? ఆ రోజు నపంసకులకు ఆనాటి రాజులు వీరిలో ఇలా నపంసకులుగా చేసి వీళ్ళని దేనికి ఉపయోగించేవారు అని అంటే, ఒక మాటను యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. వీళ్ళతో చేయించే పనేంటో, వీరులను శూరులను యుద్ధ నైపుణ్యం గల వారిని నపంసకులుగా చేసి వీళ్ళని ఎక్కడ ఉంచేవారు? బైబిల్ రాయబడిన మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజ్యాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలిపోబడి అతని కోపము రగులుకొనెను. రాణి దగ్గర కాపలా ఉండటకే నపుంసకులను ఉపయోగించేవారు అని, రాణి అయిన వస్తకి దగ్గర నపుంసకులు ఉండేవారు అని. 17వ సంవత్సరం ఏలయనగా రాజైన అశ్వరోషు తన రాణి అయిన వస్తకి తన రాలేదన సంగతిని బయలుదేరి రాణి దగ్గర కాపలా కాయటకై నేర్పించే సందర్భం అవుతున్నది ఈ అధ్యాయంలో. 1వ అధ్యాయంలో వస్తకి దగ్గర ఉండే 14 వస్తకి రాజైన అశ్వరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయక పోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగిన. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రాజుల యొక్క ప్రతిమలు అనగా రాళ్లను వారికి కాపలగా వారి అవసరాలను తీర్పుతను పురుషులను ఉపయోగించకుండా, లేదా ఏమైనా శత్రువులు దాడి చేస్తారేమో అన్న ఆలోచనతో స్త్రీలు ఈ సంవత్సరం అందరూ స్త్రీలు మాత్రమే ఉంటే ఈ సంవత్సరం ఎదుర్కోలేరు, శత్రువుల నుండి కాపాడుకోలేరు అన్న ఆలోచనతో ఈ వీరులను ఎవరినైతే నపుంసకులుగా చేశారో వాళ్ళను రాళ్ళకు కాపలుగా పెట్టేవారు, లేదా తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టిన వారినైనా రాళ్ళ దగ్గర కాపలుగా వచ్చేవారు. ఇలాంటి పనికి ఉపయోగించుకుంటున్నప్పుడు వారి ఆలోచన ఏంటంటే, మాకున్నట్టు శక్తి సామర్థ్యాలను కోల్పోయాం గనక ఇక మేము చేయవలసింది ఏమింది అనే ఆలోచనకు కుంగిపోయే పరిస్థితులు ఆనాటి నుండి నపుంసకులు నుండి సమాజంలో గౌరవం అన్నది లేకపోయినా ఎంతో కుంగిపోయిన మనసుతో ఉన్నటువంటి ఈ నపుంసకులకు దేవుడు మాత్రం మనుషులు ఈ నపుంసకులు ఎవరిని గౌరవించకపోయినా లెక్క చేయకపోయినా కానీ దేవుడు మాత్రం తన పిల్లలుగా వారిని గుర్తు పాత నిబంధన గ్రంథంలో రాసిన మాటేకు మన బైబిల్లో పాత నిబంధనలు చూడగలిగితే ప్రేమ దేవుడు అనగా మీరెంతో కుంగిపోయిన మనసులుగా సమాజం మీద దేశాన్ని పెట్టుకొని బతకూడదన్న ఆలోచనతో మిమ్మల్ని కన్నవాడుగా నేనున్నానన్న ఆలోచనతో సర్వేశ్వరుడైన దేవుడు దయగల ఆయన మాటలతో ప్రతి హృదయాన్ని నెమ్మది కలిగించాలన్న ఆలోచనతో నపుంసకులను కూడా ధైర్యపరిచి తన కొరకు బ్రతికేటట్టు చేయాలని ఆలోచించినటువంటి సర్వేశ్వరుడైన దేవుడు ఈ మానవ సమాజం ఎంతో మంది మిమ్మల్ని కృంగ తీసుకుంటే ఒకసారి మీరు నా మాటలు వినండి అని సర్వేశ్వరుడైన దేవుడు చెప్పిన మాటలు మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు చూడగలిగితే అక్కడ ఒక మాటను చూసుకోవడం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా తన జనులలో నుండి
వెలివేయునని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రకారములో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. జాగ్రత్తగా ఆలోచించే దేవుడు అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దయగల దేవుడు ప్రతి హృదయాన్ని నెమ్మదిపరుస్తే నేనున్నాను మీకు అని ధైర్యపరుస్తూ దేవుడు ఎంతో పొంగిపోతున్న నపుంసకులను మేము ఇలా పుట్టి మేము శాపగ్రస్తులను దేవుణ్ణి సైతం తప్పుగా అర్థం చేసుకోకుండా మానవ సమాజంలో ఎంతో మంది మనుషులు మోసం చేసి తమ్మును తాము నపుంసకులుగా చేసిన వారు లేదా తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు మనుషుల చేత నపుంసకులుగా చేయవద్దవారు తెలియక నపుంసకులుగా మీరు చేస్తున్నారు, మీరు అయిపోయారు కనుక మీరు కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. నేనొక మార్గం చూస్తున్నాను, వినండి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నిన్ను వెలివేయనని అనుకునవద్దు. చంద్రుడు నేను ఎండిన చెట్టును అనుకునవద్దు అన్నట్టు. ఇక నాకు పెళ్లి లేదు, పేరెంటం లేదు, నేను పిల్లల్ని కనలేను, లేదా నాకు వంశమన్నది లేదు, ఇక నేను ఈ భూమి మీద ఎంతకాలం వచ్చిన వ్యక్తులను ఒట్టివాడును, నేనేమి చేయలేని వాడును, నువ్వు కుంగిపోతూ నీలాంటి వాడి కొరకు నిన్ను పుట్టించిన నీకు ఆత్మను పంచినటువంటి సర్వోత్తరుడైన దేవుడు నీ కొరకు నేనున్నాను అన్న సంగతిని గుర్తు చేస్తూ నువ్వు ఎండిన చెట్టు అని నువ్వు కుమిలిపోవలసిన అవసరం లేదు. నపుంసకులకు చెబుతున్న మాట ఇదిగో నేనుండి చేసే పనిని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుతూ నాకిష్టమైన వాటిని కోరుకొనుతూ నా నిబంధన ఆధారము చేసుకొనుతున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. నా ఇంటను నా ప్రకారములోను ఒక భాగమే మీకు ఇచ్చేదను అన్నట్టు. ఈ భూమి మీద తల్లిదండ్రులుగా మిమ్మల్ని దేశించిన మనుషులుగా మిమ్మల్ని దూరం పెట్టిన మా దగ్గరకు రాకూడదని మిమ్మల్ని ఒకవేళ మాట్లాడిన ఈ మానవ సమాజం మిమ్మల్ని గుర్తించలేకపోయినప్పటికీ మిమ్మల్ని కన్న తండ్రిగా నా ఇంట్లో మీకు ఒక భాగాన్ని నేను ఇస్తాను. మీ కొరకు ఈ లోకంలో కొంతకాలం నుండి 60-70 సంవత్సరాల కాలం నుండి ఈ లోకంలో ఈ భూమి మీద మీకు ఏ స్థానము ఇవ్వకపోయినా నా ఇంట్లో నేనుండు పరలోకంలో మీకంటూ ఒక భాగాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాను. సర్వేశ్వరుడైన దేవుడు చెప్తున్న మాటలు ఈ భూమి మీద ప్రతి మనిషిని కన్న తండ్రిగా దేవుడు ఎంతో బాధ్యతగా ప్రేమగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చెప్తున్న మాట ప్రేమైన దేవుని వల్ల నేను చెప్పిన కట్టడ ప్రకారంగా నాకు ఇష్టమైన వాటిని మీరు ఆలోచిస్తూ మీరు బ్రతికగలిగితే నేను చేసే కార్యక్రమం ఏంటంటే నా ఇంట్లో ఒక భాగాన్ని మీకు ఇచ్చేదను. మీరు కుమిలిపోవలసిన అవసరం లేదు, కుంగిపోవలసిన అవసరం లేదు. మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మీరు గతాన్ని మర్చిపోండి. తెలిసి చేసినా తెలియక చేసినా మిమ్మల్ని క్షమించే గొప్ప ప్రేమ నాలో ఉందని సర్వేశ్వరుడైన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్న మాట ప్రేమైన దేవుని వల్ల యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నా ఇంటను నా ప్రకారంలో ఒక భాగము వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుర్లు మేము ఆడ కాదు మగ కాదు కనుక మమ్మల్ని ఎవరిని దగ్గరకు రానియరని మీరు పొంగిపోతున్నారు. కొడుకులు కూతుర్లు అని అనిపించుకోవటం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నట్టు. కొట్టివేయబడని నిత్యమైన పేరును వారికి పెట్టుచున్నాను అన్నట్టు. దేవుడు ప్రపంచ మానవాళిలో కొడుకులు కూతుర్లు అని చెప్పుకోవటమే ఘనతని మీరు అనుకోకండి.
ఎందుకంటే నేను ఒక కొన్ని దినాలలో ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఇటు కొడుకులని కూతుర్లను మీరు అటు ఇటు చెప్పలేకుండా మీరు ఉంటే మిమ్మల్ని అందరినీ కలుపుకునే ఒక నూతనమైన శాశ్వతమైన పేరును నేను మీకు పెట్టబోతున్నాను అని అన్నాడనంటే ప్రేమైన దేవుని వల్ల ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే దయగలిగిన దేవుని మాటను ప్రతి హృదయాన్ని సంతోషపరచుటకు ఎంత చక్కగా చూస్తున్నట్టు. మరి చంద్రుడని నపంచకుడని ఎజ్రా అని మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు బాధపడవలసినంత అవసరం లేదు. మనుషుల వలన మోసపోయి చేయబడ్డారు, లేక మిమ్మల్ని మీరు తీసుకున్నారు. తల్లి గర్భము నుంచి మీరు పుట్టారు. ఇలా పుట్టాము కనుక మేము సాధించలేమని అనుకోకండి. నేనున్నాను మీకు అని ధైర్యం చెబుతూ ఏమండి ఆయన పెట్టబోయే పేర్లు చూసి ఆయన పెట్టబోయే పేర్లు గురించి చెబుతున్నాడు. ఆ పేరు ఎలా పెట్టాడు అని మీరు ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల ఆయన చెబుతున్న ధైర్యము గల దయగల మాట ఏంటో మీరు ఒకసారి చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం చూడొస్తారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం చూడొస్తారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నవారు. మీరు జాగ్రత్తగా ఆలోచించే ప్రేమైన దేవుని వల్ల స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీకు దేశస్థుడని ఇలాంటి భేదమేమి లేని ఒక కార్యాన్ని నేను చేయబోతున్నాను. పాత నిబంధన గ్రంథంలోని కొత్త పేరు పెట్టబోతున్నాను చెప్పాడు. ఆ పేరు పెట్టబడుటకు మనుషులు చేయవలసిన విధం ఏంటి అని అంటే దేవుడు యేసుక్రీస్తునందు ఉంటే అనగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం చేసుకొని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం, ఆయన చెప్పిన మాటను నమ్మి పరలోకపు తండ్రి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనుటకు నువ్వు సిద్ధపడితే నువ్వు స్త్రీవా పురుషుడువా నపంచకుడువా అన్న ఈ భేదమేది లేదు. స్త్రీ అని పురుషుడు ఏ భేదము లేదు. కానీ మీరందరూ యేసుక్రీస్తునందు ఉన్నారు. యేసుక్రీస్తుతో పాటు ప్రేమ యేసుక్రీస్తునందు ఆయన పక్షముగా ఉన్నవారు గనక ఆయనతో ఏకమయ్యుందురు అన్నాడు. ఎవడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి పరలోకపు తండ్రి యొక్క సేవకుడుగా ఈ భూమి మీదకి వస్తే 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తన జీవితాన్ని, తన బ్రతుకును, తన దేహాన్ని ప్రపంచ మానవాళి కోసం, మరి ముఖ్యంగా మన కోసం, నా కోసం, నీ కోసం ఆరతి కర్పూరంలా తన జీవితాన్ని ఎవడు బలంగా పెడితే ఆయనతో కలిపి ఉండాలి అన్నాడండి. ఆయనతో ఏకమై ఉండాలి. ఆయన యందు మీరు ఉండాలి అన్నాడండి. ఆయన ఎలాగైతే సేవ చేశాడో, ఎలాగైతే తండ్రి మాటలకు లోబడి ఉన్నాడో, ఎలాగైతే తన జీవితాన్ని దేవుని కొరకే అర్పించుకున్నాడో అలా ఉండటానికి ఆయన పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొనటకు ఆయన చేసిన పనిని మీరు చేస్తే మీరు కూడా ఆయనతో కూడా ఏకమైందురు, క్రీస్తు వారయ్యుందురు అన్నాడు. క్రీస్తు వారయ్యుందురు గనక ఆయన సేవకుడుగా, ఆయన సేవకుడు అనుకుంటే మీరు కూడా ఆయనతో పాటు సేవకులు అవుతారని, ఆ సేవకులకు ఒక కొత్త పేరు పెడతాను అని అన్నాడు. ఆ పేరును గురించి మరొక చోట కూడా మాట్లాడుతూ అన్న మాటను మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం నుంచి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం చూడండి. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా అనే క్రొత్త పేరు నీకు పెట్టబడును. జనులు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమని ఎరుగుదురు. అయితే యెహోవా ఒక కొత్త పేరును
ఒక కొత్త పేరును మీకు పెట్టబోను అని అంటూ కిందికి చదవండి. అలాగే నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. దేవుడు ఒక కొత్త పేరును మీకు పెట్టబోతున్నాడు అని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నియమింపబోను ఒక కొత్త పేరు మీకు పెట్టబడును అన్నాడు. ఏంటండి ఆ పేరు? ఎంతో కృంగిపోతున్న మానవ సమాజాన్ని దేవుడు చెప్పిన మాటలకు దేవుని నీతిని కనుగొని దేవుని పిల్లలుగా దేవుని సేవకులుగా మారిపోతే ఒక కొత్త పేరు పెట్టబోతున్నాడు. మీరు స్త్రీలని పురుషులని నపుంసకులను ఈ పేరుని మాన్పించి నేను ఒక కొత్త పేరు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి నేను పెట్టబోతున్నాను అన్నాడు. ఏంటండి ఆ పేరు అని ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వారదా, ఆ పేరును కూడా కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన ఆ పేరేంటో మనందరికీ తెలిసినటువంటి మాట. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట చూడొస్తారు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇంకా వాక్యాన్ని బోధించిన తర్వాత వారు వాక్యాన్ని పౌలు గారు వాక్యాన్ని బోధించినటువంటి అంత్యోదయ సంఘంలో ఉండి వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ మాటలు విని యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన మేము చేస్తున్నాము అని ఎవరు చేయగానే వారు విశ్వసించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత శిష్యులుగా మార్చే ఇక్కడ ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు చేశాడో, ఏ మాటనైతే దేవుడు ఇస్తాడో ఆ మాట ప్రకారంగా దేవుడి స్త్రీ అని పురుషుడని నపుంసకుడని గ్రీకు దేశస్తుడని అన్య దేశస్తుడని ఏ భేదము లేకుండా అందరూ విశ్వసించి బాప్తిసం పొందితే వారు యేసుక్రీస్తు వారైతే వారు యేసుక్రీస్తుకు శిష్యులైతే యేసుక్రీస్తు శిష్యులను ఏమన్నారు అని అంటే అంత్యక్రియలో మొట్టమొదట క్రైస్తవులనబడివి అన్నారు. మొట్టమొదట క్రైస్తవులనబడివి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమల దేవుని వల్ల తల్లి గర్భములో నుంచి నపుంసకుడుగా పుట్టిన మనుషుల చేత బలవంతంగానో మోసపోయి నువ్వు నపుంసకుడుగా చేయబడిన లేదా నీ అంతటి నువ్వు తెలియక ఆవేశంలోనూ ఆలోచన లేకుండానో ఏదో ఒక ఆలోచనతో ఈ రోజు లేటెస్ట్ ఫ్యాషన్ అన్న ఆలోచనతో విదేశాలతో ఎంతో మంది లింగ మార్పులు చేయించుకుంటూ ఇలా మారిపోతున్నారు గనక నువ్వు ఏ ఆలోచనతో తీసుకున్నావో ఈ వైద్య ప్రపంచం దేవునికి ఎంత వ్యతిరేకంగా చేసిన ప్రతి మనిషిని తన ఒడిలో పెట్టుకోవాలన్న ఆలోచనతో తన ఎదుట చూసుకోవాలన్న కోరికతో సర్వస్వుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి కొత్త పేరును పెట్టి ఆ పేరేంటి అనంటే క్రైస్తవుడు స్త్రీ అని పురుషుడని కొడుకులు కూతురు అనే పేరు మీకు లేదని మీరు అనుకుంటున్నారా? నేను స్త్రీ అని పురుషుడని చెప్పుకోలేమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకుంటూ మీరందరూ కొత్త పేరు మీకు పెట్టబడుతున్నారు. క్రైస్తవులుగా ఒక నూతనమైన పేరు, శాశ్వతమైన పేరును మీకు నేను పెట్టబోతున్నాను అని దేవుడు చెప్పాడంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమైన దేవుడు వల్ల ప్రపంచ మానవాళి ఒక హిజ్రాలను నపుంసకులను ప్రేమించకపోయినా సర్వేశ్వరుడైన దేవుడు మాత్రం ఇంత జాగ్రత్తగా ప్రేమించి దేవుడు వారికి ఒక నూతనమైన పేరును పెట్టబోతున్నాడు. దేవుడు ఇలా పెట్టబోతున్నాడు కనుకనే దేవుడు తన యందు విశ్వసించిన వారి గురించి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చెప్పించిన మాటలను మీరు ఒకసారి చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూడొస్తారు. ప్రపంచ మానవాళి ఆయన విశ్వసించిన వారందరూ క్రైస్తవులు కొత్త పేరు పెట్టుకున్నామని అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువును చెబుతున్న మాటను మీరు ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది.
అవును, యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు నందున్న వారు చేయటానికి ఆయన చేస్తున్న పనిని జ్ఞాపకం చేస్తూ నాకు శిష్యులుగా మారిపోతే నేను చేసిన పని మీరు చేయాలని అనుకుంటే, నేను ఎలా బ్రతుకుతున్నానో మానవ సమాజానికి తెలియాలన్న ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నన్ను పంపిన వాని చిత్తాన్ని తుదముట్టుకు నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. మీ భూమి మీద మనిషి బ్రతకటానికి తింటేనే, ఆహారం తింటేనే శక్తి వస్తుంది, బ్రతుకుతాడని ఈ ప్రపంచ మానవాన్ని చెప్పుకుంటుందేమో. కానీ మీరు ఈ భూమి మీద బ్రతకాలనుకుంటే తినాలని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెబుతున్న మాట వినండి. నేను ఎంత బాధ్యతతో పనిచేస్తున్నానో తెలియాలి అంటే, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నా తండ్రి నాకు అప్పగించిన పని చేయటయే ఇదిగో నాకు ఆహారమై ఉన్నది. కనుక మీరు కూడా యేసుక్రీస్తును సాదృశ్యంగా, యేసుక్రీస్తు ప్రభువుని మార్గదర్శిగా మీరు ఎంచుకుంటే, ఈ ప్రపంచ మానవాన్ని ఆయన యందు విశ్వసించిన స్త్రీ అయినా, పురుషుడైనా, నపంచకుడైనా, ఎదురైనా చేయవలసిన పనిని, ఇదిగో నా తండ్రి పనిని తుదముట్టించుటయే అది నాకు ఆహారమై ఉన్నది అన్నట్టు. మరొక మాటను మీరు చూడగలిగితే, అది యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటకు రాలేదు, నా చిత్తాన్ని నేను ఈ భూమి మీద విస్తరింప చేయటానికి, నెరవేర్చుకోవటానికి, నా దేహంలో పుట్టే ఆ కోరికల కొరకు నా దేహాన్ని పోషించుకోవాలనో నేను ఈ భూమి మీద బతుకుతలేదు. నా దేహముతో జరిగించే ప్రతి క్రియ, ప్రతి పని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకే నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు వారు నా తండ్రి చెప్పిన పనిని చేయటకే నేను వచ్చి అన్నట్టు. నా ఇష్టం కాదు, నేను అనుకున్న క్రియలు కాదు. ఆయన ఎందుకు విశ్వసించి ఆయనకు నమ్మకంగా, ఆయనకు సేవకులుగా ఉండాలి అని అనుకుంటే, ఆయన మాటకు లోబడియాము, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామని ఈ మానవ ప్రపంచం చెప్పుకోవాలంటే, మనిషి బ్రతకవలసిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ అంటున్న మాట ప్రేమైన దేవుడు అన్నాడు. నా చిత్తాన్ని కాదు, నా ఇష్టాన్ని కాదు అని. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఆజ్ఞల్ని నేను ఈ భూమి మీద విస్తరింప చేయటకు నేను వచ్చి. మరొక మాట కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను వినినట్లుగా తీర్పుతున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును అన్నట్టు. నా తండ్రి ఈ భూమి మీదకి పంపి నన్ను ఏమైతే చేయమన్నాడు, నా అంతటా నేను ఏమీ చేయక నేను తీర్పుతున్నాను. అది ఎవరి వలన, ఎవరి మాట వలన అంటే, పరలోకములో ఉన్న మనందరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. అంటే ప్రేమైన దేవుని వలన జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు చేస్తున్న కార్యక్రమాలు, మనం యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారం అయితే మనము చేయవలసిన కార్యక్రమాలు, మనం యేసు నందున్న వారమై క్రైస్తవులుగా ఒక నూతనమైన శాశ్వతమైన పేరుకు అర్హులుగా ఉండాలి అనంటే, మనకున్నటువంటి పేరును పక్కకు పెట్టి, మన పేరును వదిలేసి, ఇదిగో మనం క్రీస్తు వారమని మనం చెప్పుకోవాలంటే, ఆయన చేస్తున్న పనిని గురించి యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ప్రేమైన దేవుడు వల్ల ఈ రోజు క్రైస్తవ సమాజం రోజు రోజుకి ప్రపంచం అంతా విస్తరిస్తుంది చెప్పుకుంటున్నామండి. వేదికకు చర్చి నిండా మనుషులు ఉంటున్నారు. కానీ దేవుని చిత్తాన్ని, దేవుని మాటను విస్తరింప చేయటకు ప్రయాసపడుతున్న వారు ఎంతమంది ఉన్నారండి. పురుషుడా, స్త్రీయా, నపుంసకుడు అనే భేదము లేకుండా నా తండ్రి పనిని, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాటలను ప్రకటించాలన్న కోరికతో ఎంతమంది క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నాం. స్త్రీలుగాను, పురుషులుగాను గొప్పవారుగా చెప్పుకుంటున్నాం. కానీ ప్రేమైన దేవుని వారా, ఇలాంటి భేదమేమి లేకుండా ఎంతో ఉన్నతమైన స్థాయిని మీరు అనుకుంటున్నారు. మనం ఎలాంటి స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు అని చూడగలిగితే,
ఎందుకు ఇలా మనల్ని ప్రకటించాలి, ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మనల్ని అనుకుంటున్నాడు అని అంటే ప్రేమిని దేవుని వల్ల ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో తెలియచేయటానికే పేతురు గారు మాట్లాడుతూ అన్న మాటను మీరు చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడొకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఉండాలి. మనల్ని ఇంత ఖచ్చితంగా దేవుని పని చేయడానికి గల కారణం ఏంటో పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు చెప్తున్న మాట చూడొకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అయితే మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నట్టు. చీకటిలో ఉన్న, అంధకారంలో ఉన్న, ఈ దేహాన్ని పోషిస్తే తాళనుకున్నా, ఈ దేహంలో పుట్టే కోరికలు తీర్చుకొని బ్రతుకుతున్నా, లేదా దేహాన్ని చూసి గర్వపడుతున్నా, దేహాన్ని చూసి కుళ్ళుకుంటున్నా, కుమిలిపోతున్నా ఎవరినైనా, ప్రతి మనిషిని ఆయన కొని తన యేసుక్రీస్తు ప్రభువును తన రక్తం ఇచ్చి చీకటిలో నుండి తన వెలుగులోనికి మనల్ని అందరినీ పిలిచాడు అనంటే పరలోకంలో ఉన్న తండ్రి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అన్నాడని. ఎవడు ఇలా తన గుణాన్ని, తన చిత్తాన్ని ప్రచురం చేయుటకు ఈ రోజు క్రైస్తవులుగా మారిపోయిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి ఎంతమందికి ప్రయాసపడుతున్నారు. ఎవడు రోజొక గంట చర్చిలో కూర్చుంటే చాలనుకుంటున్నాడు. ఆదివారం దేవునికి స్తోత్రమని తాను ఇచ్చిన కానికే గొప్పదని అనుకున్నాం. ఈ ప్రపంచ మానవాళి ఇప్పటి వరకు మేము క్రైస్తవులము, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాము. ఎవడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎంతమంది నాకు చెప్పండి. ప్రేమని దేవుడు అన్నాను. నువ్వు స్త్రీ అని చెప్పుకుంటున్నావా, మంచిదే. కానీ నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నువ్వు దేవుని కొరకు పని చేయగలుగుతున్నావా? ఇదిగో నువ్వు పురుషుడిని చెప్పుకుంటూ నీ స్థాయిని నువ్వు చెప్పుకుని నువ్వు గర్వపడుతున్నావు. కానీ నిజంగా దేవుని పనిని చేయటానికి ఎంతవరకు నువ్వు దేవుని పనిలో ఉన్నావని నువ్వు పరీక్షించుకుంటున్నావు. ఒకసారి ఆలోచించని ప్రేమైన దేవుని వల్ల ఇంత విస్తారంగా స్త్రీ పురుషులు ఉన్నటువంటి మానవ సమాజంలో మారామని చెప్పుకుంటున్న మీరు దేవుని పని చేయకపోతే ఎవరి ద్వారా దేవుని పని చేయించాలి? ఒకసారి ఆలోచించని ప్రేమైన దేవుని వల్ల విలువ పెట్టి కొనబడిన వారంగా, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారముగా, చీకటిలో ఉన్న మనల్ని వెలుగుగా మార్చిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయకుండా బ్రతుకుతుంటే ఎవరు మనకి ఎవరి ద్వారా బుద్ధి చెప్పించాలి? ఎవరి ద్వారా బుద్ధి చెప్పించాలో తెలుసండి. ఎవరు ఒక మాటను మీరు చూడగలిగితే విషయం అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏలయనగా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు స్త్రీ అని, పురుషుడని మీ స్థాయిని బట్టి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారేమో, కానీ నవంచకులుగా పుట్టి స్త్రీ అని, పురుషుడని చెప్పుకోలేని, ఎన్నిక లేని మానవ సమాజం ఎక్కడ గుర్తింపు ఇవ్వని ఈ నవంచకులు నిజంగా దేవుని పనిలోకి దేవుని ఎందుకు విశ్వసించి దేవుని పనిలోకి వస్తే దేవుడి సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని అన్నట్టు. దేవుడు మిమ్మల్ని మీరు గర్వంగా గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ మిమ్మల్ని సిగ్గుపరచుటకు ఒక చెండుని చేత మీ ఎదుట మాట్లాడితే మీరు స్త్రీ అని, పురుషులని, మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేవుడి బలవంతులను సిగ్గుపరచుటకు
బలహీన దేవుడు ఎన్నుకొనిను అన్నాడు. ఏమండి, నీ స్థాయిని బట్టి నువ్వు గర్వపడటం కాదు, నీ చీకటిని వదిలించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన ఆయన గుణాతిశయమును ప్రతిష్టతో నువ్వు ప్రయత్నపడుతున్నావా? లేకపోతే నీ కళ్ళ ఎదుట ఒక నపుంసకుడు మారి నీ ఎదుట ప్రసంగం చేస్తుంటే, దేవుని మాటలు చెబుతుంటే దేవుడు మనకు సిగ్గు కలిగినట్టు కాదు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. గొల్లియాతను కొట్టడానికి ఇద్దరు వీరులను ఎన్నుకోలేదండి. ఏదో ఆయుధాలను చేత పట్టుకొని వెళ్ళలేదండి దావీదు గారు. టీఫ్ అండి ఆఫ్టర్ ఒక వరుసలు ఎవడి రాళ్ళను తీసుకొని వెళ్ళి కొట్టాడు అంటే ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. మనం ఉన్నత స్థాయిని మనం తీసుకుంటున్నాము. మన కళ్ళ ఎదుట మనల్ని సిగ్గుపడుటకు మన సంఘములు, మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వాటిలో మనకన్నా వీళ్ళెంత అనుకున్న వారు లేచి వాక్యం చెబుతున్నారు అని అంటే దేవుడు మన పరిస్థితి ఏమవుతుందో, దేవుళ్ళు ఫలించినట్టు ఒకసారి ఆలోచించుకొని ప్రేమైన దేవుని వల్ల. కనుక మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన, తల్లి గర్భముల నుండి నపుంసకులుగా పుట్టిన దేవుడి మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వసించి బాప్తిసం తీసుకుంటే మనమందరము దేవుని రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా అవుతామని మీకందరికి ఒక నూతనమైన కొత్త పేరును దేవుడు పెడతాను అన్నాడు. అది క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కనుక క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు చెప్పిన మాటల ద్వారా ప్రపంచ మానవాళికి పరలోకపు తండ్రి ప్రేమను విస్తరింపచేసి ఆయన దగ్గరకు అనేక మందిని మళ్లించుకునే ఈ క్రైస్తవులు మనం నూతనమైన శాశ్వతమైన పేరు ధరించుకున్న మనం చేయవలసిన ఆ పని చేసి దేవుడున్న లోకంలో చేరటానికి సిద్ధపడేవారుగా ఉండాలని కోరుకుంటూ, మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఆలస్యం అయితే మనం అందరం జీవించి ఉంటే దేవుని రాజ్యం నిమిత్తము తమను తాము నపుంసకులుగా తీసుకున్న వారెవరు నిజంగా నపుంసకులను దేవుడు అంగీకరించాడు అన్న సంగతిని మరొకసారి ఆలోచిద్దాం. మంచిదండి, కళ్ళు మూసుకొని తల్లు ప్రార్థన చేసుకొని మిగతా సమయాన్ని దృష్టి పడుతాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాన్న. తండ్రి, మీ కృపతో మీ పిల్లలకు మీ మనసులోని మాటలు చెప్తాను. మీ పిల్లలు విన్నట్టుగా చెప్పినట్టుగా జీవించే జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ, అదేవిధంగా తండ్రి ఈ భూమి మీద తల్లి గర్భములో నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కానివ్వండి, అలాగే తమను తాము నపుంసకులుగా తీసుకున్నవారు, మనుషుల చేత మోసపోయి నపుంసకులుగా చేయబడ్డవారు, యుద్ధాలలో ఓడిపోయి నపుంసకులుగా చేసుకోవాలి. ఎవరు ఏది ఏమైనా మీ ఎందుకు మీ కర్తవ్యంలో మీ ఆజ్ఞలు చేసుకుని ఒక నూతనమైన పేరును మాకందరికి ధరింపజేస్తారని మీరు వాగ్దానం చేసి ఆ పేరేంటో క్రైస్తవులుగా మేమందరం పిలువబడుతున్నాము గనక మీ ఎందుకు విశ్వసించే మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడుతున్నందుకు మీ పొందడం మీ కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే నెరవేర్చారు ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ మేము కూడా మిమ్మల్ని గణపరచగలిగే మీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని సామర్థ్యాన్ని మా అందరికీ వేసేమని కోరుకుంటూ, ప్రతి ఉదయాన్న ఆన్లైన్ కార్యక్రమాలను నడిపిస్తున్న మీ ఆయన కుటుంబాన్ని, ఆయనకు సహకరిస్తున్నటువంటి పెద్దలు, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ, ప్రతి ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మిమ్మల్ని గణపరచుటకు మీ మనసును తెలుసుకోవటం సిద్ధపడి వస్తున్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ, మీ మాటలు విన్న మీ పిల్లలందరి హృదయాలలో మీ మాటను ఫలించేయమని వేడుకుంటూ, అలాగే తండ్రి మీ పని నిమిత్తం ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించి ముందుకు నడిపిస్తున్నందుకు మీ వందనములు చెల్లిస్తూ, వారికి కావాల్సిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, మీ మాటను ప్రపంచానికి అందించడానికి ప్రయాసపడుతున్న మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, అలాగే తండ్రి మీ కుమారుడి రాకడ ఆలస్యం అయితే మరొకసారి మీ మాటల్లో ఆలోచించగలిగే సమయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరుపై ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారు